గత వారం మనం ప్రారంభించాం ఒక అంశాన్ని, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాటని ధ్యానించాం. ఇదను మరి 2 దేవుడు అనుమతిస్తే 3వ మాట కూడా ధ్యానించుకున్నాం. ఆ మొదటి మాటలో మనం పోయినసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ కుటుంబాన్ని భర్త అయినా భార్య అయినా కట్టుకునేదానికి దేవుడిచ్చినటువంటి మాటలు ఏంటంటే, మొదటి మాటగా ఆయన ఉపదేశాన్ని మరవకూడదు, ఆయన ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గాయకుంటే ఆయన చిత్త ప్రకారంగా మన కుటుంబాలను ఆయన కడతాడు. దాని గురించి కొన్ని మనం నేర్చుకున్నాం. అయితే ప్రకాష్ గారు ఇంకొక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ గ్రహాలు ఉంటాయి కదా, ఆ గ్రహాల్లో గ్రహాంతర వాసులు అంటారు వాళ్ళు. ఈ గ్రహంలో ఉండేవాళ్ళు వస్తే ఆ గ్రహంలో నుంచి కొంతమంది వాళ్ళని గ్రహాంతర వాసులు, ఏలియన్స్ అంటారు వాళ్ళు. కాబట్టి ఈ గ్రహంలో ఉండే అలవాట్లు వేరు, పద్ధతులు వేరు, ఆ గ్రహంలో ఉండేటువంటి పద్ధతులు, అలవాట్లు వేరు. అంటే కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు గ్రహాంతర వాసులు ఎట్లా ఈ వాళ్ళ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు, వాతావరణం ఎలా వేరుగా ఉంటుందో, వీళ్ళ దగ్గర ఉండేటువంటి పరిస్థితులు ఎలా వేరుగా ఉంటుందో, అదే ఇద్దరు కుటుంబ వ్యవస్థలో పరచబడేటప్పుడు వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కొత్తగా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇంట్లో నువ్వు బెడ్ మీద ఉండగానే నీకు టీ వచ్చేస్తుంది, ఆడకపోతే నువ్వే టీ పెట్టాల, గిన్నెలన్నీ నువ్వే గడగాలి, అందరికీ నువ్వే ఇవ్వాలి, తాగిన తర్వాత మళ్ళీ అన్నీ శుభ్రం. పరిస్థితులు ఎంత మారుతాయి. ఏడున్నప్పుడు ఏం పని చేయబడలే, ఆడకపోతే పని అంతా నువ్వే చేయాలి. ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు, నూతనంగా నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వేరుగా ఉంటాయి. చాలా మంచిగా పోల్చాడు ఆయన. ప్రైలాడు హల్లెలూయా. కాబట్టి నాకు ఇట్లాంటి పరిస్థితి అక్కడ లేదు కదా, ఆడున్నట్టు ఇటు రాదు కదంటే రాదు. అది ఎక్కడిదక్కడే ఏ పరిస్థితికి తగినట్లుగా మనం అట్లా కంటిన్యూ అది కుటుంబం అవుతుంది, అవి కాపురాలు అవుతాయి. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు వేరు, చిన్నప్పుడు ఉన్న ఫ్రెండ్స్ వేరు, నూతనంగా ఎదుర్కొనే పరిస్థితులు వేరు. ఇక్కడ ఉన్నట్టుగా అక్కడ ఉండదు, అక్కడ ఉన్నట్టు ఈడ అసలే ఉండదు. ఈ తేడాను కూడా గుర్తించి మనం ముందుకి వెళ్ళాలి. 2వ మాటగా మనం గమనిస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనం. వాటిని రాసుకునుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ 3-4 వచనాల్లో దేవుడు అంటాడు, దయను సత్యాన్ని నిన్ను ఎన్నడూ కూడా విడిచిపోనియద్దు. వాటిని నువ్వు ఎలా ధరించుకోవాలంటే, నీకున్న మరి దండను ఎలా ధరించుకుంటావు, కంఠభూషణంగా ఎలా ధరించుకుంటావో ఆ దయను సత్యాన్ని అలా ధరించుకోవాలన్నాడు. నీ హృదయం అనే పలక మీద వాటిని, ఆ దయను సత్యాన్ని అలా రాసుకోమన్నాడు. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందును కూడా నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. దేవుని బిడ్డలారా, దయ కలిగి ఉండటం, దయ, ఈ కనికరం అనే కూడా దగ్గర పదాలుగానే ఉంటాయి. మనం ఒక మాట మనం గమనించినట్లయితే, మనం బైబిల్లో యేసు ప్రభువారు పరిచర్య ఈ లోకంలో మానవుడిగా ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం ముందుగా మనం కొన్ని మాటలు మనం గమనించినట్లయితే, అనేక మంది ఆయనకు జనాలు ఆయన దగ్గర పోగైతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నెల్లూరులో ఉన్న ఒక్క వీధిలో కొన్ని వేల హాస్పిటల్స్ ఉంటాయి. అప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు హాస్పిటలే లేదు, అప్పుడు మందులే లేవు. ఎప్పుడు అది 2500 సంవత్సరాల క్రితం మాట.
కాబట్టి ప్రభువారు స్వస్థపరుస్తున్నాడు, సాతాను బంధకాల నుంచి విడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి తండోపతండాలుగా వచ్చేవాళ్ళు ప్రజలు. అలాంటప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటంటే 35. యేసు వారి సమాజ మందిరములలో బోధించు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. చాలు. ఇక్కడ మనం 36వ వచనంలో ఆ సమూహాన్ని చూసి వాళ్ళ మీద ఆయన ఏం చేశాడు? కనికరపడ్డాడు. ఆయన ఆ రోగాల్లో బాధల్లో ఉన్నటువంటి ఆ ప్రజలందరిని చూసి కనికరం పడి ఆ వచ్చినటువంటి వాళ్ళందరికీ దయ్యాల నుంచి విడిపించాడు. ప్రతి విధమైన రోగాల నుంచి, బాధల నుంచి వాళ్ళని విడిపించాడు. ప్రభువు దగ్గరికి కుష్ఠరోగులు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించమన్నప్పుడు వాళ్ళని హత్తుకొని వాళ్ళకి ఆ రోగాన్ని నుంచి విడిపించాడు. గుడ్డోళ్ళు కూడా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా కనికరించమని కేకలేసినప్పుడు వాళ్ళకి ఆయన స్వస్థపరిచాడు. అంటే ఆయన కనికరం గల ప్రభువు కాబట్టి ఆ వచ్చిన ప్రజలందరి మీద కనికరాన్ని, దయను చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు దయను, సత్యాన్ని అన్నాడు. 2 మాటలు చెప్పాడు మనకు. మనం ఏమేమి కలిగి ఉండాలా? దయ, సత్యము ఎప్పుడు కూడా వాటిని విడిచిపోనీయొద్దు అన్నాడు. వాటిని కంఠానికి భూషణంగా, ఒక ఆభరణంగా నువ్వు ధరించుకోమని చెప్పాడు. అవి 2 కూడా ప్రభువు ఎలాంటి దయగలిగి కనికరం కలిగి ఉన్నాడో, ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా అలాంటి మరి దయ కలిగినటువంటి వారంగా, అలాంటి మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. మన హృదయం అనే పలక మీద కూడా అలాంటి మనసును మనం రాసుకో ఉండాలా అని వాక్యం మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మంచి సమరయుని కథలో కూడా, ఉపమానంలో కూడా అక్కడ పరిసయ్యులు నా పొరుగువాడు ఎవడు అని అంటే ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళకు సందర్భాన్ని చెప్పాడు. ఒకడు యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడు. దొంగలు వాడిని కొట్టి వాడి కాడు ఉన్నదంతా దోచేసుకొని కొన ఊపిరితో వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ మార్గం గుండా ఒకడు పరిసయ్యుడు వెళ్తా ఉన్నాడు. పరిసయ్యుడు జ్ఞానవంతుడు, బోధకుడోడు. ఆడు చూసి వాళ్ళని వెళ్ళిపోయాడు. ఆడ తర్వాత ఎవడు వచ్చారు? లేవీయుడు వచ్చాడు. లేవీయుడు ఎవరు? మందిరంలో ప్రయాసపడేవాడు లేవీయుడు. ఆడు కూడా చూసి వెళ్ళిపోయాడు. వాళ్ళ తర్వాత ఇంకొకరు అతను వచ్చారు. ఎవరు అతను? సమరయుడు వచ్చాడు. సమరయుడు వాని యందు జాలిపడి వానికి నూనె పోసి వాని కాయాలు కట్టి వాడిని గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటి దగ్గర చేర్చి వాళ్ళకి డబ్బిచ్చి, ఇతన్ని మీరు చూసుకోండి, తిరిగి వచ్చి ఇంకా ఏదైనా ఖర్చు అయితే నేను ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమరయుడికి పడిపోయిన వ్యక్తి ఎవరు సంబంధం ఉంటుందా? సంబంధమే లేదు. మనం మన కుటుంబాల్లో ఎవరైనా పడిపోయినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్తుంటాం, పరామర్శిస్తుంటాం, ఆదుకుంటాం. సపోజు ఇప్పుడు మన బిడ్డ ఆ పక్కింటి వాళ్ళ బిడ్డ బండిలో వెళ్తున్నారు, వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయ్యింది, ఆ పక్కింటి వాళ్ళ బిడ్డ కాలు ఇరిగింది, మనవాడికి దెబ్బలు తగిలినాయి, నువ్వు ఎవరు కాడికి పోతావు? కాళ్ళు ఇరిగినోడికి అడగపోతావా? దెబ్బలు తగిలినోడికి అడగపోతావా? అంతే. ఎందుకు? వాడు మన బిడ్డ కాబట్టి. దేవుని వాక్యం చెప్తుంది, నీ పొరుగువాడంటే నీ ఇంట్లో వాడు కాదు. ఇంట్లో వాళ్ళ మీద నువ్వు చూపించే ప్రేమ పెద్ద గొప్ప ప్రేమేం కాదు అది. కానీ నీ పొరుగువాడిని నువ్వు అలా ప్రేమించమని ప్రభువు చాలా స్పష్టం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయం ఇక్కడ 36 నుంచి తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉంటుంది. ప్రభు శిష్యురాలు ఆమె దోర్కా అని కూడా ఆమెకు పేరు అంటారు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యాలు బహుగా చేసి ఉండింది. ఆమె దోర్కా అనేటువంటి ఆమె సత్క్రియలు చేసింది. సత్క్రియలు అంటే మంచి పనులు చేసింది. మంచి పనులు అంటే ఎట్లాంటి పనులు ఉంటాయి?
ఎవరైనా ఆకలి కొని తన దగ్గరకు వస్తే వాళ్ళకి ఆహారం పెట్టడం, అవసరాల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఇబ్బందుల్లో పరామర్శించటం, ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, ఖర్చు అయ్యేవి. ఈ మనం మాటతో చేసే పనులు సత్క్రియలు, ధర్మ కార్యాలు అంటే మనం ఖర్చు పెట్టడం, మనకున్న కలిగిన దాన్ని ఇవ్వటం అనేది ధర్మ కార్యాలు. కొన్నేళ్ళు కూడా దేవదూత చెప్తుంది, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దోర్కా అనేటువంటి ఆమె బ్రతుకున్నప్పుడు సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు చేసింది. చనిపోయింది ఆమె. చనిపోయినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆమెను తీసుకెళ్ళి మేడగదిలో మంచం మీద పరుండబెట్టి దైవజనుడు అయినటువంటి పేతురుకి చెప్పి పంపించాడు. అయ్యా నువ్వు త్వరగా రండి అన్నప్పుడు ఆయన రాంగాల్ని వాళ్ళు 39వ వచనం చూడండి. వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడు వచ్చి ఆ ఇంట్లోకి వచ్చాడో అక్కడున్నటువంటి విధవరాండ్రందరూ కూడా ఓరును ఏడుస్తూ ఉన్నారు. ఏంటయ్యా అని అంటే, అయ్యా ఆమె మాకు అంగీలు కుట్టించింది, మాకు వస్త్రాలు ఇచ్చింది, అలాంటి ఆమె ఈరోజు చనిపోయింది. ఆమె గురించి ఏం మాటలు చెప్తున్నారు? ఆమె చేసిన మంచి కార్యాల గురించి, ధర్మ కార్యాల గురించి తేటతనం చేస్తున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, లోకంలో అందరం పుడతాము పోతాము, మంచి కార్యాలు కొంతమంది చేస్తారు, గుర్తుండిపోయే కార్యాలు కొంతమంది చేస్తారు. అందరూ చేయలేరు. అందరూ చేయగలిగే దానికి మరింత డబ్బు ఉంటే మేము చేస్తామని ఏం కాదు. అది డబ్బు లేకపోయినా, ఇప్పుడు ఒక తల్లిదండ్రులు బిడ్డలను 10 మంది ఉంటే వాళ్ళు డబ్బు ఉంటేనే వేస్తారా? అట్లేం కాదు. వాళ్ళు కలిగిన దాంట్లో వాళ్ళని అలా నెట్టుకొని వస్తారు. కొంతమంది బిడ్డలు వీళ్ళు 10 మంది ఉన్నా నెట్టుకొని వస్తే ఆ ఇద్దరిని సాగలేక వంతులు వేసుకుంటుంటారు. వీడు 6 నెలలు, వాడు 6 నెలలు. దౌర్భాగ్యం అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు ఉంటేనే చేస్తాం అనేది ఏమీ లేదు. డబ్బు లేకపోయినా తల్లిదండ్రులు పోషించేవాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా చూసేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా మంచి కార్యాలు చేసేవాళ్ళు, సత్క్రియలు చేసేవాళ్ళు, ధర్మకార్యాలు చేసేవాళ్ళు అనేకులు ఉంటారు. కాబట్టి ఆ సత్క్రియలే మనం ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు చేసే సత్క్రియలు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అవి మనల్ని గురించి సాక్ష్యం చెప్తాయి. మరి మదర్ తెరెసా ఆమె జెకోస్లోవేకియానా ఆమె దేశం, ఆ దేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి టీచర్గా ఉండి ఆమె ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మన దేశానికి వచ్చి ఈ చంటిబిడ్డలను ఏడబెడతాడు దొల్లి ఆ కాలువల కాడ చట్టల్లో పుట్టల్లో పడేసేవాళ్ళు, దౌర్భాగ్యాలు. అలాంటి వాళ్ళందరినీ చేర్చేసేది, మరి విధవరాండ్లను చేర్చుకునేది, దిక్కులేని వాళ్ళని చేర్చుకుని వాళ్ళందరికీ హాస్టల్స్ పెట్టి భోజనం పెట్టి డబ్బులేడా అడుక్కునేది ఆమె. అడుక్కొని మరి ఆ బిడ్డలను అంతమందిని పోషించింది. దేవుని బిడ్డలారా, ఒక అతను ధనవంతుడి కాడ పోయి, అయ్యా ఈ పూటకి మా పిల్లలకి తిండి లేదు అనంగాలనే వాడులా అడుక్కునేదానికి నీకు సిగ్గు లేదని ముఖం మీద వస్తాడు. ఆమె ఎన్నెన్ని గొప్ప భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంది. ఆమె ముఖం మీద ఊస్తే తుడుచుకొని వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఆమె చనిపోయినప్పటికీ ఆమె చేసిన కార్యాలు ప్రపంచం అంతా అనేక దేశాల్లో మదర్ తెరెసా గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు? బ్రతుకున్నప్పుడు అలాంటి కార్యాలు చేసింది, చనిపోయినప్పుడు ఆ కార్యాలే ఆమెను గురించి సాక్ష్యం చెప్తున్నాయి. మనం ఒక మాట తీతు పత్రిక 2:14 గమనిస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి
సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని దుర్రీతి నుంచి, ఆ పాపపు ఊబి నుంచి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునే దానికి ఆయన తనను తాను మన కోసం అప్పగించుకున్నాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజల కోసం అంత త్యాగం చేశాడు. వీళ్ళందరూ సత్క్రియలు చేసినప్పుడు ఘనత ఎవరికి వస్తుంది? మంచి కార్యాలు చేసినప్పుడు ఎవరికి ఘనత వస్తుంది? ఇప్పుడు మదర్ తెరెసాని ఘనపరచరు, ఆమె నమ్మిన దేవునికి ఘనత వెళ్ళిపోతుంది. దానియేలు, షడ్రక్, మెషకు వాళ్ళందరూ కూడా ప్రభువు కోసం నిలబడినప్పుడు మహిమ ఎవరికి వెళ్ళింది? ఎవరి నామాన్ని కనపరచబడింది? ఫలాని దానియేలు ఎంత గొప్ప అని లేదు అక్కడ రాజు కాండించి. వాళ్ళందరూ కూడా ఎవరు గొప్ప అన్నారు? వాళ్ళ దేవుడు ఎంత గొప్పోళ్ళురా, వీళ్ళు నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఎంత అద్భుతం చేశారని దేవుని నామానికి మహిమ వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి మహిమన దేవునికి మన ద్వారా రావాలని అందుకు ఆయన ఇష్టపడుతుంటాడు. అందుకు మన కోసం అంత వెల చెల్లించాడు. మరి దోర్కా చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. బ్రతుకున్నప్పుడు వాళ్ళందరికీ మేలు చేసింది. ఈరోజు మనం ఎన్ని రోజులు ఉంటాము, ఎన్ని రోజుల్లో వెళ్ళిపోతాం కూడా తెలియదు. మనల్ని గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? పలానోళ్ళు ఎంత మేలు చేశారయ్యా, పలానోళ్ళు ఎంత ఆదుకున్నారు, ఎంతగా ఆదరించారు, ఎంతగా వాళ్ళు ప్రభు నామాన్ని ఘనపరిచారు, మహిమపరిచారని చెప్తారా? పలానోళ్ళు అమ్మో వద్దునైనా వాళ్ళ పేరు చెప్పొద్దంట. ఎందుకు? కొంచెం లేదు కదా. మనం బ్రతికే బ్రతుకు స్వార్థపూరితంగా ఉంటే, స్వలాభాపేక్షతో ఉంటే, మనం బాగుండాలని కోరుకుంటే అది సరైందా? కానే కాదు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, ఎవరిని గురించి మనం చనిపోయినా కూడా సాక్ష్యం ఎవరిని గురించి చెప్తారంటే, బ్రతుకున్నప్పుడు ఆయనకు మహిమ తెచ్చే వాళ్ళ గురించి చనిపోయినా కూడా ఆ సాక్ష్యాలు నిలబడే ఉంటాయి. మదర్ తెరెసా చనిపోయి చాలా కాలం అయింది. ఈరోజు ఆమెను గురించి మనం చెప్పుకుంటున్నాం. రేపు మనం ఒకవేళ ఈరోజు లోకం నుంచి వెళ్ళిపోతే మనల్ని గురించి సాక్ష్యం చెప్పేదానికి ఒకరన్నా ఉంటారా? అలా ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు అంటే, మనం బ్రతుక్కి ఒక అర్థం ఉంటే ఈ లోకాన్ని వెళ్ళిపోయినా సాక్ష్యం ఉంటుంది. ఒకవేళ అర్థం లేకుండా వెటబడితే అటు జీవిస్తే సాక్ష్యం అనేది ఉండదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ ప్రభు కుడిపక్క ఉన్న వాళ్ళని చూసి అన్నాడు, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగిన ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే కుడివైపున ఉన్నటువంటి వాళ్ళని చూసి ప్రభు అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మీకోసం సిద్ధపరిచిన, పరలోకంలో సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యాన్ని మీరు స్వతంత్రించుకోమన్నాడు. ఏంటికయ్యా స్వాస్థ్యం వీళ్ళకి ఇస్తున్నావు అంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పికగా ఉంటే దాహం తీర్చారు, రోగంతో ఉంటే పరామర్శించారు. ఇలాంటివన్నీ చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు ఆకలితో ఎప్పుడున్నావు, దప్పికతో ఎప్పుడున్నావు, రోగంతో ఎప్పుడున్నావు అంటే, నా దాసుల్లో ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని చెప్పాడు. తర్వాత ఈ 41వ వచనంలో ఎడమ వైపు ఉన్న వాళ్ళని చూసి అంటాడు, శపించబడిన వారలారా, మరి అపవాదికిని వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయండి. ఎందుకు? ఆకలితో ఉన్న నన్ను మీరు పట్టించుకోవాలి,
దప్పికతో ఉన్నా నన్ను పట్టించుకోవాలా, రోగంతో ఉన్నా, బాధల్లో ఉన్నా నన్ను గూర్చి అసలు మీరు తలుచుకోనేలే. అందుకని మీకు ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి అని వాళ్ళని ప్రభు అలా డివైడ్ చేసి పంపించేశాడు. అంటే ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, కేవలం ప్రభు రక్తంతో మన పాపాన్ని కడిగి పవిత్రపరచుకోవటం ఒకటే కాదు, ప్రభువుకి మహిమ తెచ్చే కార్యాలు కూడా మనకు ఉండాలని ఈ మాటలు మనకు తేటతెల్లం చేస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట మనం గమనిస్తే, ఇప్పుడు దోర్కాను గురించి మంచి కార్యాలు చేస్తుంది కాబట్టి వాళ్ళందరూ పొగిడారు. సపోజ్ మనలో ఎవరికైనా ఏదో ఒక రోగం ఉంది, ఏదో సమస్యతో మీరున్నారు, అలాంటప్పుడు నేను ప్రభువా వాళ్ళనోళ్ళు చాలా మంచోళ్ళు, మందిర పని విషయంలో ఎంత ఆసక్తిగా ఉంటారు, మీ పని కొరకు పరిగెడుతూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు, నిందలు పడుతుంటారు, అవమానాలు పడుతున్నావు అంటే ఒకళ్ళు నేను చెప్పాను అనుకో, ఊరిక పొద్దున్నే అబద్ధాలు చెప్తున్నావు అంటాడు. ఎందుకు? మనకు వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మనుష్యుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. యోహాను సువార్త 2:24లో మనుషుని యొక్క ఆంతర్యం అంటే మన బ్రతుకుని అద్దంలో ఆయన చూస్తున్నప్పుడు, నేను ఎవరిని గురించి అయినా ఒకవేళ చెప్తే ఊరికే నాకు తెలుసులే అంటాడు. అదే నేను చెప్పినప్పుడు దానికి తగినట్లుగా మీరుంటే, ఎస్ కరెక్టే, వాళ్ళు ఇలా జీవించారు కాబట్టి వాళ్ళని గూర్చినటువంటి విజ్ఞాపన నేను ఆలకిస్తానని ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం మనం సామెతల్లో చదువుకున్నటువంటి మాటలు ఏం చెప్తుందంటే, టైలాడు హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు వాక్యం ఏం చెప్తుందంటే, మనం 3-4 వచ్చినారు కదా, ఈ దయను సత్యాన్ని మనం విడిచిపోనీయకుండా వాటిని భూషణంగా ధరించుకోవాలా. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందు నీవు దయనుంది మంచివాడమని అనిపించుకుంటా. ఎప్పుడు ఇలా మన ప్రభు బిడ్డలంగా ప్రభు మనసు కలిగి జీవించి అలా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుని దయ అందును మనుషుల దయలో కూడా మనం ఎలా ఉంటాం? మంచివాడమని అనిపించుకుంటామంట. చాలామంది అనే డైలాగ్ ఏంటంటే, దేవుని దయ ఎందుకంటే ఆయన నుంచి ఊపిరి వస్తుంది, ఆయన నుంచి నాకు నిత్యజీవం వచ్చింది, ఆయన మాట సరే, నేను ఆయన దయ లేదు, మనుషుల దయతో నాకేం పని, వాళ్ళు అంటే నేను ఎందుకు మాట పడాలా, వాళ్ళు ఏదో తిరిగితే నేను ఎందుకు లోపడాలా, వాళ్ళు ఏమన్నా నాకు తిండి పెడుతున్నారా, నాకేదన్నా వాళ్ళు ఏదన్నా సహాయం చేస్తారా, అసలు నేను మనుషుల్ని నేను అట్లా లెక్క పెట్టనని కొంతమంది అని అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ వాక్యం అంటుంది, మనుషుల దయలో దేవుని దయలో మీరేం చేయాలా? మంచివాడమని అనిపించుకోవాలంట. మంచివాడు అయ్యా, నీ దయ అంటే మాకు ఓకే, ఎందుకంటే రేపు తీర్పు తీర్చేది నువ్వే కాబట్టి నీ దయ మాకు అవసరం, మనుషుల దయ మాకెందుకు అని అంటే, ఒక్క మాట మీరు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే, లూకాసు వార్త 2:52 యేసు ప్రభు మనుషుల దయలోను దేవుని దయలోను ఆయన ఏం చేస్తున్నాడు? వర్ధిల్లుతున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వయాన లోకరక్షకుడైన యేసు ప్రభు, సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఆయనకి దేవుని దయ అవసరమైందంట. మనం ఎవరినైతే వీళ్ళతో నాకేం సంబంధం అని మనం తృణీకరిస్తున్నామో వాళ్ళ దయ కూడా కావాలని కోరుకున్నాడంట ఆయన. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, 1 సమూయేలు గ్రంథం 2:26లో సమూయేలు గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, సమూయేలు కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప ప్రవక్తకి దేవుని దయ అవసరమైంది, మనుషుల దయ కూడా అవసరమైంది. సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు మరి మానవుడిగా శరీరం ధరించుకుని లోకానికి వస్తే దేవుని దయ అవసరమైంది, మనుషుల దయ కూడా అవసరమైంది. మరి వాళ్ళకి అవసరమైతే మనకు ఆఫ్టర్ల్ కదా, మనం సాక్షాత్తు దేవాతి దేవుడైన ఆయనకే మనుషుల దయ అవసరమైంది. ఒక గొప్ప ప్రవక్త అయిన ఆయనకే మనుషుల దయ కావాల్సి వచ్చింది.
మరి మనకు అవసరం లేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వాళ్ళకు అవసరమైంది అంటే మనకు కూడా ఖచ్చితంగా అవసరం. నువ్వు ఎంత భక్తి అన్నా చెయ్యి, ప్రభువు దృష్టిలో ఎంత యోగ్యంగానే ఉండు. మనుషులు నిన్ను తేల్చేశారు అనుకో, అబ్బా నువ్వు వద్దులే వాళ్ళ మాట చెప్పాక అన్నారు అనుకో, నువ్వు ఎంత భక్తి చేసి ఉపయోగం ఏంటి? ఎంతగా ఎదిగి ఉపయోగం ఏంటి? కాబట్టి అందుకే చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్పాడు, నువ్వు మనుష్యుల దయలో దేవుని దయలో కూడా నువ్వు వర్ధిల్లాల. వాళ్ళు నీకేం అవసరము, వాళ్ళతో ఎందుకు ఇలా ఉండాలా, ఇట్లాంటివన్నీ పిచ్చి మాటలొద్దు. దేవుడు చెప్పాడు, మనం లోబడాలా, ఆయన చెప్పినట్లుగా మనం వినాలా, అంతే. దానికి మించి దానికి రీజన్ ఏం అవసరం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఒక మాట అన్నాడు మనకు యోహాను సువార్త 13:34లో, వలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రేమ కలిగినటువంటి వారుగా ఉంటే, ప్రభువులా ఓర్చుకునేవారుగా ఉంటే, ప్రభువు ఏ విధంగా మరి అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు, దూషణలు ఇలాంటివన్నీ ఎదుర్కొన్నప్పుడు ఎలా ఓర్పుతో సహించినట్లుగా నీవు ఉంటే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. అప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ప్రభు ఇతను మనతో మాట్లాడాడు. అందుకని అలా ఉన్నప్పుడు మనము మరి మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా మనం దయనుంది మంచివాడు యోగ్యుడు, పలానోళ్ళ సూపర్ అనేటువంటి రీతిలో వస్తుంది. అంటే దుర్మార్గుడికి పేరు వచ్చేస్తుంది, మంచోళ్ళకి కూడా పేరు వచ్చేస్తుంది. ఏ పేరు మనకు మాదిరి కావాలి జనాలకి? పలానోడు దుర్మార్గుడు అనే పేరు చెప్పుకొని ఎవరు చెప్పుకోరు దాన్ని. పలానోళ్ళు ఎలా బ్రతికారయ్యా, వాళ్ళ జీవితం ఎంత గొప్పది, అనేకులకి ఆశీర్వాదకరంగా దేవునికరంగా బ్రతికారని ఆ చెప్పే పేరు గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా మన మందిరంలో కొంతమందిని గురించి చెప్పుకుంటాం. వాళ్ళు ఎంత టైం పర్ఫెక్ట్గా వచ్చేవాళ్ళు, ఎంతగా బాధ్యతగా జీవించేవాళ్ళు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దాటిపోయినప్పటికీ వాళ్ళ గురించి ఎందుకు మనం వాళ్ళు చెప్పుకుంటున్నామంటే, వాళ్ళు అందరిలాగా కాదు, ఒక ప్రత్యేకంగా జీవించారు, ప్రభువు కొరకు జీవించారు, ప్రభువు కొరకు నిందించబడ్డారు, అవమానించబడ్డారు, ఆయన ఓర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది రెండవ మాట. మూడవ మాట కూడా మనం గమనిస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. నీ ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లి పారును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మొదటిది 5వ వచనములో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలని నువ్వు ఆధారం చేసుకోవద్దు అన్నాడు. ఇంకొక మాట కూడా ఆ 7 అన్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. నువ్వేం చేయాలా? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచాలా. ఆయన నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. కాబట్టి
మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. ఆ రెండు విషయాల్లో స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు ఒక ఆయన. నేను అందరికంటే జ్ఞానవంతుణ్ణి కదా అనుకున్నాడు. ఎవరైనా? సొలొమోను మహారాజు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక సమస్య ఏందో తెలుసా? నేను అందరికంటే జ్ఞానవంతుణ్ణి అన్నప్పుడు జ్ఞానం కోసం నెక్స్ట్ ఏదైనా ప్రయత్నం చేస్తానా? అరే నాకు అన్నీ తెలిసిపోరా, నాకేం చెప్పలేదంట. అంతేకాకుండా ఎవరైనా నాకు సలహా చెప్పారనుకో, నువ్వు చెప్పని అవసరం లేదంటాం. ఎందుకు? సొంతంగా నాకు అంత జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు, నీ కాడింది నేను నేర్చుకునేది అని అంటాం కదా. ఆయన పరిస్థితి కూడా అదే. ఆయన స్వబుద్ధిని ఆయన ఆధారం చేసుకునేవాడు. సొంత బుద్ధిని, సొంత జ్ఞానాన్ని, సొంత తెలివితేటలను ఉపయోగించాడు. మనం ఒక మాట ప్రసంగి గ్రంథంలో మనం గమనించినట్లయితే, ప్రసంగి 1:16 అంటాడు, యెరూషలేమునందు ఉన్న రాజులందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం కలదు. అంటే యెరూషలేముని ఎంతమంది రాజులు పరిపాలించారో వాళ్ళందరికంటే నాకు జ్ఞానం ఎక్కువ, కాబట్టి ఇక జ్ఞానం నాకు అవసరం లే అని చెప్పేశాడు ఆయన. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం నాకు అవసరం లేదు అనుకున్నాడు. మరి ఇంకా మనం గమనిస్తే సొంత బుద్ధిని, సొంత తెలివితేటలను ఆధారం చేసుకున్నాడు. అయితే ఆయనకి తెలియని విషయం ఏందో తెలుసా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 17వ వచనంలో మనం గమనిస్తే, దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియే ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైన జ్ఞానం ఉన్నాయి. ఒకటి మరి భూ సంబంధమైన జ్ఞానం ఉంది. భూ సంబంధమైన జ్ఞానం ఎలాంటిది అంటే, మరి ప్రకృతి సంబంధమైంది, భూ సంబంధమైంది. అది దయ్యాల జ్ఞానం. ఒకరినొకరు ఎలా సులభంగా మోసం చేసుకోవచ్చు, వాడి ఆస్తిని ఎట్లా కొట్టేయచ్చు, వాడిని ఎట్లా నాశనంలోకి నడిపించవచ్చు, ఇట్లాంటి జ్ఞానం సంబంధం, భూ సంబంధమైన జ్ఞానం. యాడ చూసినా చీటింగే కదా. అరటిపుల్లాడి కాడికి పోయాము, ఆడు డజన్ అని చెప్పి వాడికి చెప్పేసాం అనుకో, కింద పక్క అన్ని మరి వాడిపోయిన అన్నీ ఇచ్చేస్తాడు. కవర్ తీసి మళ్ళీ గట్టిన ముడేస్తాడు. నువ్వు మళ్ళీ చూడకూడదు వాటిని, ముడేసేస్తాడు. పండ్ల కాడికి పోయాము, ఏ పండ్లు అయినా కూడా ఎత్తుకంటే పైన మంచి పెట్టుంటాడు. ఇంతెందుకు టమాటాలు పోయాము, పైన మంచి కనిపిస్తాయి. మనం ఈ అన్నం అనుకో, కింద నుంచి లోడతాడు వాడు, సగం కూడా పనికిరావు. ఇదంతా ఏ జ్ఞానం ఇది? భూ సంబంధమైన జ్ఞానం. సులభంగా మోసం చేసేది, సులభంగా నేను గొప్పవాడు అయిపోవాలి, తర్వాత ఏమైనా అయిపోతే పోయింది. ఇది లోక సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. అది అక్కడ ఏముంటుంది? మత్సరం ఉంటుంది. మత్సరం అంటే ఆడంటే నాకు భలే ఈర్ష్య, భలే కోపం అనేటువంటిది. ఎందుకురా కోపం, ఈర్ష్య ఎందుకురా అంటే కారణం ఉండదు. అక్కడ మంచిగా బట్టలు వేసుకున్నా, మంచిగా గుడ్లే మరి వస్తువులు వేసుకున్నా, మంచిగా మేళ్ళ మిద్దులు కట్టినా కూడా ఈర్ష్య ఉంటుంది. ఇదంతా భూ సంబంధమైన జ్ఞానం. వివాదం ఉంటుంది, అల్లరి ఉంటుంది, నీచ కార్యం కూడా అక్కడ అన్నీ ఉంటాయి. అయితే పర సంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందంటే పవిత్రమైంది, సమాధానమైంది, మృదువైంది, సులభంగా లోబడింది, కనికరంతో మంచి ఫలంతో నిండుకొనింది. వాటిని వివరించేదానికి ఒక్కొక్కటి కూడా కొంత టైం పడతాయి. అంటే దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే లోబడుతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పి నేను మన వాళ్ళతో కూడా అంటుంటాను, 2 2 3 అని ఎవడన్నా అన్నాడు అనుకో, కొన్నిసార్లు నేను వాదించడం ఇష్టం లేక ఓకే అనేస్తా. 2 2 3 ఎట్ట అవుతాయని నేను పట్టించుకోను. ఎందుకంటే వాటితో మాట్లాడటం ఎందుకు, టైం వేస్ట్ చేయటం అనేది నా ఆలోచన. సులభంగా లోపడాలి. అది
కాదుకూడదని పట్టుకుంటే ఏమవుతుంది? ఆ? తేడా లేకుండా పోతుంది. సులభంగా లోబడిపోతుంది, కనికరంతో ఉంటుంది, మంచి ఫలంతో ఉంటుంది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. ఇవన్నీ లేకుండా ఉండేది ఏం తెలుసా? పరసంబంధమైన జ్ఞానం. 2 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. సొలొమోనుకి ఏ జ్ఞానం ఉంది? భూ సంబంధమైన జ్ఞానం. అయ్యా, నాకు ఇంత పెద్ద రాజ్యం ఇచ్చావు, వీళ్ళందరినీ నేను యోగ్యంగా పాలించాలంటే నాకు జ్ఞానం ఇయ్యి అన్నాడు. భూ సంబంధమైన జ్ఞానం ఆయన ఫుల్లుగా ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత జ్ఞానం పొందుకున్నటువంటి మరి సొలొమోను ఎలాంటి ప్రాముఖ్యమైన విషయాలు 2 చూపెడతాను మీకు. ప్రసంగ గ్రంథంలో 3వ వచనం గమనించండి. 1:3. భూమి క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? ఈ 2-3 వచనాలు గమనిస్తే సమస్తము వ్యర్థం 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 అని సూర్యుని కింద వాళ్ళు పడే పాటలన్నీ కూడా వాళ్ళు కలిగే లాభమే లేదన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని నిర్మించి ప్రతి దాన్ని నిర్మించిన తర్వాత దేవుడు అన్న మాట ఏంది? మంచిదిగా ఉందంట. ప్రతిది, భూమి ఆకాశం మంచిగా ఉందంట, సూర్యుడు చంద్రుడు మంచిగా ఉన్నాయంట. ఆయన సృష్టించిన ప్రతీది మంచిగా ఉంటే ఈయన అంటాడు సూర్యుని కింద ఉన్న ప్రతీది కూడా వ్యర్థం వ్యర్థం అనేసాడు. అంటే దేవుడి కన్నా జ్ఞానవంతుడా? దేవుని బిడ్డలారా, ఇంకొక దుర్మార్గమైన మాట అంటాడు. ఈ 3వ అధ్యాయం 21. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదు, ఎవరికి తెలియను. ఇప్పుడు ప్రభువు చెప్పింది ఏంది? నీలో ఉన్న ఆత్మ నాది, అది యుగయుగాలు ప్రభువు దగ్గర ఉండాల్సింది. ఈ లోకంలో మనతో ఉంది ఈ ఆత్మ, ఈ జీవం. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అది పరలోకానికి వెళ్ళిపోతుంది అని ప్రభువు చెప్పాడు. ఆయన అంటాడు నరుల ఆత్మ మోక్షానికి వెళ్తుందో లేదో, మృగాల ప్రాణం భూమికి దిగిపోతుందో లేదు, ఎవడు చూశాడు ఇవన్నీ అన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గమైన పరిస్థితి. లోక సంబంధమైన జ్ఞానం ఒకటే ఉంది కాబట్టి, పర సంబంధమైన జ్ఞానం ఆయనకి లేనే లేదు కాబట్టి ఆయన అలాంటి మాటలు అనాల్సి వచ్చింది. అందుకే 1 కొరింథీ 1:20 అన్నాడు, దేవుడు ఈ లోక జ్ఞానాన్ని అంతా కూడా ఏ జ్ఞానం చెప్పాడు? వెర్రితనం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోక సంబంధమైన జ్ఞానం ఎంత గొప్పదైనా దేవుని దృష్టిలో అది వెర్రితనం అన్నాడు. వెర్రితనం అని చెప్పాడు దేవుడు. లోక సంబంధంగా జ్ఞానం ఉంటే ఉండొచ్చు కానీ అది వెర్రితనం. దేవుణ్ణి తెలుసుకోదు. ఒక్క మాట మనం గమనిస్తే ప్రసంగి 8:17 జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకున్న వలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి చెప్పేశాడు, నరుల ఆత్మ మోక్షానికి వెళ్తుందో కిందకు పోతుందో దేవుడు చూశాడు అన్నాడు. ఈ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, దేవుడు జరిగించినటువంటి కార్యాలన్నీ కూడా నేను గమనిస్తే అవన్నీ మనుషులు తెలుసుకోలేరని, వాళ్ళు ఎంత ప్రయత్నించినా వాళ్ళు కనుగొనలేరని, వాళ్ళకి చేత కాదని అనే విషయం నాకు అర్థమైంది అన్నాడు. దేవుని బిడ్డ, ఎందుకు ఇలాంటి కన్ఫ్యూజ్ ఆయనకి? ఇంత జ్ఞానంతో ఉండి, ఇంత సమర్థత ఉండి ఎందుకు ఇలాంటి చేతగానితనం ఆయనలో వచ్చింది అని అంటే, మనం ముందు చెప్పుకున్నాం, నాకు జ్ఞానం ఉంది అన్నప్పుడు నేను జ్ఞానం కొరకు ప్రయత్నం చేయను. మనుషులందరూ జ్ఞానం లేనోళ్ళు, నేను ఒక్కడనే జ్ఞానవంతుడిని, నాకే తెలుసు అని అంటే మనుషుల సలహా నాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరన్నా చెప్పేదానికి ప్రయత్నించిన కూడా నేను ఎవరి మాట వినను. ఎందుకు? నాకు అన్నీ తెలుసు అన్నవాడు అదే పరిస్థితి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త ఆయన చివరిగా అన్న మాట ఏంటంటే, ఆయన చేసినదంతా కూడా చాలా గొప్పది, అవన్నీ తెలుసుకోవాలంటే మనుషులకి అది అర్థం కాదు అని చెప్పాడు. కానీ అర్థం కాదని చెప్పినటువంటి ఆయన లోకంలో 2 జ్ఞానాలు ఉన్నాయన్న విషయాన్ని కనుగొన్నాడా? దేవుని జ్ఞానంతో నింపబడ్డాడా?
దేవుణ్ణి అడిగాడా, పొందుకున్నాడా? అసలు ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ ఏమైపోతుందో ఆయనకి తెలిసిందా? ఏమీ తెలుసుకుని దానికి ప్రయత్నించలా. అందుకని ఆయన జీవితం లోక జ్ఞానం సమృద్ధిగా ఉంది, కానీ పరసంబంధమైన జ్ఞానం జీరో అయిపోయింది. దానికి జీరోని పరసంబంధమైంది ఏది పొందుకోలేదు ఆయన. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు స్వబుద్ధిని ఆయన ఆధారం చేసుకున్నాడు. నేను ఒక్కడనే జ్ఞానవంతుని కదా అనుకున్నాడు. ఆ అతిశయమే, ఆ గర్వమే ఆయన్ని చివరికి అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదన్నీ కూడా ప్రమాదకరమైంది. ఒక వ్యక్తిని మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ 3:8. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ 7 నుంచి ఈయన 6 వచనాల వరకు చాలా అద్భుతమైన మాటలు పౌలు గారు చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, శ్రేష్టమైన దేవుని జ్ఞానం కోసం పరసంబంధమైన జ్ఞానాన్ని కనుగొనాలని చెప్పి ఉద్దేశంతో నాకు ఏదేది ఆదాయం ఉందో, అది ఫ్యాక్టరీ ఉందా, పొలాలు ఉన్నాయా, మరి ఇంకెక్కడైనా ఆదాయాలు ఉన్నాయా, ఆదాయాలన్నీ కూడా వదిలేసుకున్నా. ఎందుకు? నేను ఒక్కటి సంపాదించాలా, క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం నాకు కావాలి, క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత క్రీస్తుని నేను సంపాదించుకోకపోతే నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తుంది. కాబట్టి క్రీస్తుని గూర్చిన జ్ఞానం నాకు కావాలి, క్రీస్తుని నేను సంపాదించుకోవాలి. నేను ఆయన పునరుద్ధాన బలాన్ని నేను ఎరగాల. ప్రభువు మరణం జయించి లేచాడు కదా, ఆయన మరణం జయించిన లేచిన బలం, ఆ బలం ఎంత గొప్పదో నేను ఎరగాలని, అందుకు ఆయన సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు గొప్ప వేళల్లో లోకములు అందరికంటే గొప్ప అయిన సొలొమోను ఆయన ఎదుట ఎందుకు పనికిరానివాడుగా తయారైపోయాడు. నువ్వు ఎంత బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికిన ఈ లోకాన్ని నుంచి విడిచి వెళ్ళటం అనేది అది సత్యం, కాదనలేనటువంటి సత్యము. ఈ సత్యాన్ని మనం మర్చిపోతే ఎట్లా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నువ్వు అవకాశం ఇవ్వు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నీకన్నా మేధావులు లోకంలో ఉన్నారు, నీకన్నా సర్వజ్ఞాని అయినటువంటి ప్రభువు ఉన్నాడు. ఆయన జ్ఞానం మీద ఆధారపడు, ఆయనకు లోబడు. సామెతలు 3. ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా యందు నమ్మిక ఉంచుతాము, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోబడతాము, నేను జ్ఞానిని అనుకోకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడతాను, అప్పుడు ఆయన 6వ వచనం 2వ మాటలో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. త్రోవల్ని సరళం చేస్తాడు. త్రోవలు ఎన్ని రకాలైన త్రోవలు ఉన్నాయి, ఎన్ని రకాలైన త్రోవలు ఉన్నాయో మనం గమనించినట్లయితే సామెతలు 2:12లో అది దుష్టుల మార్గం. మొదటిది దుష్టుల మార్గం. దుష్టులు అంటే ఎవరు? వాళ్ళు దుష్టుడు, సాతాను మార్గం ఉంటాయి, దుష్టుడి మార్గం అది. వాడు రైట్ మార్గంలో వాడు వెళ్ళడు. వాళ్ళు రైట్ మార్గంలో వెళ్ళం కానీ రాంగ్లోనే వెళ్తూ ఉంటారు. దుష్టుడి మార్గం అది. వాళ్ళు చీకట్లో ఉంటుంది. రెండోది వాళ్ళది ఇంకొక మార్గం ఏంది? చీకటి మార్గం ఉంటుంది. వాళ్ళు చీకట్లో నడవాలని యథార్థమైన మార్గాలను కూడా విడిచిపెడతారు. చీకటి దేనికి పనికొస్తుంది? దొంగతనానికి పనికొస్తుంది, మరి తిరుగుడికి పనికొస్తుంది, దుర్మార్గానికి పనికొస్తుంది, అక్రమానికి పనికొస్తుంది చీకటి. ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించిన మార్గాలు. మూడోది అలాంటి వాళ్ళు ఆ చీకట్లో నడవాలని యథార్థ మార్గాల్ని విడిచిపెట్టేస్తారంట. ఇంకా కూడా అన్నాడు 15వ వచనంలో, మా వంకర మార్గాలు ఉంటాయంట. వాళ్ళు నడుచుకున్న త్రోవలు వంకర మార్గాలు.
సక్రమంగా నడిచేవాడు వంకర మార్గానికి వెళ్తే బాగా భక్తి చేస్తూ ఉండి, అరే ఎందుకురా దీంట్లో ఏముండదురా, ఇది దేవుడిని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి కానీ ఏముందిరా ఇందులో అన్నాడు అనుకో, వాడు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న బ్రతుకంతా కూడా జీరో అయిపోయి వంకర మార్గంలోకి వెళ్ళిపోతాడు. వారు కుటిల వర్తనులు. మరియు ఆ వంకర మార్గం ఏం చేస్తుంది తెలుసా? జార స్త్రీ నుండి, మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించునని. వంకర మార్గాలు రక్షిస్తాయా? రక్షించవు. రక్షిస్తుంది అని అట్టి స్త్రీ యవనకాల ప్రియుని విడిచింది, దేవుని నిబంధన మరిచేది, దాని ఇల్లు మృత్యువునద్దకు దారి తీస్తుంది, దాని నడుచు త్రోవలు ప్రేతల ఎద్దుకు చేరును, దాని ఎద్దుకు పోవారు ఎవరు కూడా తిరిగి రారు. జీవ మార్గాల వారికి దక్కవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని త్రోవలు ఉన్నాయి? నువ్వు ఎప్పుడైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటావో, నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన మరి అధికారం ఆయనకి ఇవ్వకుండా నువ్వే ఉంచేసుకుంటావో, ఎప్పుడైతే నేను జ్ఞాని కదా నేను అనుకుంటావో, అప్పుడు ఇలాంటి వంకర త్రోవలు గుండా, చీకటి త్రోవలు గుండా నీవు ఎలా ఖచ్చితంగా వెళ్తావు. ఖచ్చితంగా వెళ్తే చివరికి మృత్యువునద్దకు చేరుతావు. అందులోంచి తిరిగి నీ భవిష్యత్తులో నీ జీవితంలో ఎప్పటికి తిరిగి వచ్చేదానికి వీలు లేదు. ఇలాంటి త్రోవలు గుండా మనం వెళ్లకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. యెషయా 26:7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? యెషయా 26:7లో నీతిమంతులు పోవు మార్గం సమానంగా ఉంటుంది, అందులో చీకటి ఉండదు, వంకరలు ఉండవు, ఇలాంటి అపవాదికి సంబంధించిన ఏవి ఉండవు. దాంట్లో సమంగా ఉంటుంది. ఎందుకు సమంగా ఉంటుందంటే నీతిమంతుల త్రోవని నీవు సరళం చేస్తున్నావు. ఆయన సరళం చేస్తే అది ఇక వంకర కానీ చీకటి కానీ పడిపోయేదాన్ని కానీ సాతాను ఊర్లోకి పడకుండా నీకు సమంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా నిన్ను సక్రమంగా నిన్ను నడిపించి నిత్యత్వంలో ఆయన దగ్గరికి చేర్చుకోవాలంటే నువ్వేం చేయాలి? మనం అక్కడ వాక్యం ఏం చెప్పినట్లుగా మనం ఆయన అధికారానికి లోబడాలా. మనం జ్ఞానవంతులు అని అనుకోవద్దు. ఆయన చెప్పినట్లుగా మనం నడిచి మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలా, పూర్ణంగా ఆయనకు లోబడాలా, పూర్ణంగా విధేయత చూపించాలా. అప్పుడు మాత్రమే మనం ప్రభువు దగ్గరికి చేరుకోగలం. అప్పుడు మాత్రమే యుగయుగాలు ఆయనతో మనం ఉండగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.